చంద్రబాబు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ టీడీపీ లాంటి పార్టీకి నాయకుడయ్యాడు. పార్టీ అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలను సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని ప్రతిపక్షంగా పొందాడు. అదేంటి అనుకుంటున్నారా? అవును, చంద్రబాబు ఏం చేసినా అడిగేందుకు వైసీపీ సిద్ధంగా లేదు. ఇదే చంద్రబాబుకి ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్. అంటే ఆయన నామినేటెడ్ పోస్టులన్నీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు రాసిచ్చేసినా అడిగేవాడు మాత్రం లేడనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. అవును, బాబును ఢీకొట్టే స్థాయిలో ఏపీలో ప్రతిపక్షం లేదు. నిజానికి కాలం కర్మం కలిసొస్తే తప్ప ఇలాంటి ప్రతిపక్షాలు దొరకవు. అసలు రాజకీయంగా టీడీపీకి వైసీపీకి రవ్వంత పోలిక కూడా లేదు. వైసీపీకి బలమైన నాయకుడు లేడు, జిల్లాలో క్యాడర్ లేదు, పార్టీలో లీడర్లు కూడా పెత్తనాలు తట్టుకోలేక పారిపోతున్నారు. మొత్తంగా ఒక విధానం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక చరిత్ర లేదు. కానీ చంద్రబాబుకి అలా కాదు. ఆయన పార్టీకి ఓ చరిత్ర ఉంది, ఓ స్టామినా ఉంది, ఓ విధానం ఉంది, ఓ రూపం ఉంది. ఇంకా చెప్పాలంటే ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదు. అంటే చంద్రబాబు ఏం చేసినా చెల్లుతుంది, ఏ నిర్ణయం తీసుకున్నా నిస్సందేహంగా అమలవుతుంది. అయినా సరే ఇంకా చంద్రబాబు కార్యకర్తల విషయంలో వెనకడుగు వేస్తున్నారంటే వాళ్లకు ఆ పోస్టులు ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదనే చెప్పాల్సొస్తోంది. ప్రధానంగా కోరుకునేటువంటిది తమకు గుర్తింపు లభించటం, కేవలం ఆదాయము సౌకర్యాలే లభించాలి అని కోరుకోవటం కాదు, గుర్తింపు లభించాలి అని కోరుకునేటువంటి కార్యకర్తలు కూడా ఉంటారు. కనుక సమర్థులు ఉన్నప్పుడు వాళ్ళని నామినేటెడ్ పదవుల్లో ఇతర కమిటీల్లో నియమించవచ్చు, లేదా పార్టీ ఆర్గనైజేషన్లో సమర్థత ఉంటే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. పార్టీకి అనేకమైనటువంటి సంఘాలు ఉంటాయి, వాటన్నింటినీ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రజలకు సేవ చేయాల్సినటువంటి సంఘాలు చాలా ఉంటాయి, అందులో బాధ్యతలను అప్పగించి వాళ్ళని ఆ విధంగా డ్రైవ్ చేసి ఆ విధంగా గుర్తింపు ఇస్తే తప్పనిసరిగా కార్యకర్తలు సాటిస్ఫై అవుతారు. టీడీపీ ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణం ఎవరా అని ఆరా తీస్తే వచ్చే మొదటి సమాధానం కార్యకర్తలు అని. కానీ వారికే ఇప్పుడు పార్టీలో ప్రాతినిధ్యం కరవైపోతోంది. ఇన్నేళ్లుగా పార్టీకి వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత పెల్లుబికినా వాళ్లు మాత్రం పార్టీని వీడలేదు. ఆఖరికి బాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినా పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం వాళ్లను పట్టించుకోవడం లేదు. అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలన్నట్లు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లను పక్కన పెట్టి రాజకీయాలు చేసే వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారు. టీటీడీ పాలక మండలిలో చోటు కోసం చంద్రవాడతో పాటు మరికొందరు కూడా ఆశపడ్డారు. కానీ అవకాశం మాత్రం చంద్రవాడ ఒక్కరికే దక్కింది. నాయకుల్లో చాలా లోపభూయిష్టంగా జిల్లాలో కానీ మంత్రివర్గంలో కానీ సరైనటువంటి నాయకులు లేకపోవటం, కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చిన నాయకులే వాళ్ళన్నీ కూడా చూసుకోవడంతో దీంట్లో కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది పార్టీ విధానాల్లో కూడా. అంచేతను అటువంటి విధానాల వల్ల పార్టీ కానీ ఇటువంటి ప్రభుత్వం కానీ కోఆర్డినేషన్ లేకుండా పనిచేయటం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములేవాడి అన్నట్టు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసేవారి కన్నా నిన్న మొన్న గోడదూకి పార్టీలో చేరిన రాజకీయ నిరుద్యోగులకు మాత్రం కొత్త కొలువుల్లో బాగానే కూర్చోబెడుతున్నారు. టీడీపీ నేతలు పార్టీని వీడినప్పుడు కార్యకర్తలే మా బలం, ఒక్క నాయకుడు వెళ్లిపోతే కార్యకర్తల నుంచి 100 మంది లీడర్లను తయారు చేసుకుంటామని జబ్బలు చరుచుకునే చంద్రబాబు తీరా కార్యకర్తల విషయానికొస్తే మాత్రం ఏ ఒక్క కార్యకర్తకు ఒక్క పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ పార్టీ ప్రతిష్ట పెంచుతాను, కార్యకర్తల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఏ కార్యకర్తకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉండే విధంగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీకైనా దాని మూలాల్ని మోసే కార్యకర్తల్ని విస్మరిస్తే భవిష్యత్తు ఉన్నట్టు చరిత్రలో లేదు. కానీ చంద్రబాబు వ్యవహార శైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి నామినేటెడ్ పోస్టుల్లో సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు అని కబుర్లు చెప్పే చంద్రబాబు కనీసం సాధారణ నామినేటెడ్ పోస్టుల్లో కూడా సామాన్య కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం, వర్తమానం చూపుతున్న వాస్తవం. ఇదొక్కటే కాదు, నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి టీడీపీని దుమ్మెత్తిపోసిన లీడర్లు గ్రహపాటున పార్టీలోకొస్తే వాళ్లను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు. వాళ్లకు కేబినెట్లలో స్థానాలిస్తాడు. ఎన్నికల్లో గెలవకపోయినా, ప్రజా రాజకీయాలతో రవ్వంత సంబంధం లేకపోయినా వాళ్లను తీసుకొచ్చి మంత్రులుగా కూర్చోబెడతాడు. కానీ పార్టీ కోసమే తమ జీవితాలను ధారపోసిన కార్యకర్తలకు మాత్రం ఒక్క చిన్న నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి మాత్రం చంద్రబాబుకి మనసు రాదు. పార్టీలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అనంతపురంలో దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన బీద రవీంద్రకు కాదని ఓ కాంగ్రెస్ నేత ప్రధాన అనుచరుడు అయిన తిప్పేస్వామికి ఎమ్మెల్సీ కట్టబెట్టాడు.
కేబినెట్ కూర్పు దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల్లో బాబు తీర్పు వరకు అన్నింట్లోనూ కార్యకర్తలకు అన్యాయమే జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసిన వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే కూడా కేబినెట్ హోదాలు పదవులు పార్టీకి నిరంతరం పార్టీని విమర్శించి ఎన్టీ రామారావు విమర్శించిన వాళ్ళకి చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళకి ముఖ్యమైన పదవులు వచ్చాయనేది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఏ పార్టీకైనా అది అంతర్గత వ్యవహారమైనా పార్టీ యొక్క అందరినీ సమ్మిళితం చేసుకుని వెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉంది. మొత్తంగా చంద్రబాబు ఏడాది కాలంగా ఇటు ప్రజలకు న్యాయం చేయలేదు, అటు కార్యకర్తలకు రవ్వంత మేలు చేయలేదు. ఏడాది పాటు అధికారంలో ఉన్నా ఇప్పటికీ రాజధానిలో పునాది రాయి కూడా వేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సంపూర్తిగా నెరవేర్చలేదు. తెల్లారితే విదేశాలు పారిపోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధానికి పరిశ్రమలు తీసుకురాలేదు. అసలు అన్నింటికీ మూలం ప్రత్యేక హోదా గురించి కేంద్రం మీద గ్రాము ఒత్తిడి కూడా తీసుకురాలేదు. అసలు చంద్రబాబును మళ్లీ ప్రజలు ఎందుకు సీఎం చేశారో ఆ అంశాల్ని ఆయన అటకెక్కించి విదేశీయానాలు చేస్తున్నారు. ఇక పార్టీని ఇన్నేళ్లుగా నడిపించిన కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం లేదు. తాను ఆ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణమైన ఆ ఇద్దరినీ విస్మరించిన ఏ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కానీ బాబు తమకు అన్యాయం చేస్తున్నా కార్యకర్తలు మాత్రం మౌనంగా పార్టీ పల్లకీలు మోస్తున్నారు తప్ప ఎదురు తిరగటం లేదు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఊహించడానికి కూడా కష్టమే.